నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి పసిడి పరుగులు జీవితకాల గరిష్టాలని పలు మైలురాళ్లను దాటేస్తున్నాయి. అందరి ప్రియమైన లోహం మొదటి నుంచి ఇంతే దూకుడు కనబరిచినా 9 నెలలుగా అది ఊహించిన వేగం అందుకుంది. ఈ ఏడాది జనవరిలో 78,000కు అటు ఇటుగా తచ్చాడిన 10 గ్రాముల బంగారం ఇప్పుడు ఏకంగా 1,13,000 రూపాయలకు పైగా చేరింది. 1,00,000 దాటుతున్నప్పుడే అబ్బో అనుకుంటే ఇప్పుడు మరో 13,000 ఎగబాకి తగ్గేది లేదంటుంది. ఇంకా ఎంత పెరుగుతుందో అంచనాలకు అందడం లేదు. మరి ఎందుకు ఈ ధరల దగదగలు? దేశ ఆర్థిక వ్యవస్థ, మన మార్కెట్ పరిస్థితులపై ఇదేం సూచిస్తోంది? మదుపర్ల నటుంచితే సామాన్య కుటుంబాలు ఇప్పుడు ఏం చేయాలి? పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాల్లో పుత్తడి అవసరాల కోసం ఎదురుచూసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు సిఎస్ ప్రతాప్ ఏటూరి గారు, గోల్డ్ సిక్కా వైస్ ప్రెసిడెంట్, బ్రహ్మచారి గారు, మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్, చెన్నప్ప గారు, ప్రొఫెసర్ చెన్నప్ప గారు, ఏయూ వాణిజ్య విభాగం ఆచార్యులు. ప్రతాప్ గారు, గడిచిన 9 నెలలుగా చూస్తే దేశీయంగా కావచ్చు లేకపోతే అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా ఎగబాగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అసలు? ముఖ్యంగా మనం బంగారం ధరల గురించి కారణం గురించి విశ్లేషించుకుంటే కనుక మనం 3-4 కారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చండి. మొదట వచ్చేసి మీకు ఈ బంగారం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఇది ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. మీరు గమనిస్తే కనుక మీరు అడిగిన లాస్ట్ 9 నెలల్లో మనం చూస్తే కనుక ఈ సంవత్సరంలో 6 నెలల్లోనే దగ్గరగా 125 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి. సో మనకి ఎప్పుడైతే ఈ సప్లై అంత మీట్ అవ్వట్లేదో అప్పుడు మిగిలిపోయిన బంగారానికి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అది ఇండైరెక్ట్గా ప్రైస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రెండో కారణం మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక యుఎస్ ఫెడ్ పాలసీ అండి. సో మార్కెట్లో ఒక రకమైన అంచనా ఏంటంటే ఈ సంవత్సరం అంతానికి వచ్చేటప్పటికి యుఎస్ ఫెడ్ రేట్స్ బాగా తగ్గిస్తుంది అని. ఎప్పుడైతే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యుఎస్ డెట్ మార్కెట్లో తగ్గుతుందో అప్పుడు ఆల్టర్నేట్గా అందరికీ కూడా గోల్డే వాళ్ళకి ఒక ప్రధాన ఇన్వెస్ట్మెంట్ ఆయుధం కింద ఉంటుంది. దాంతో అప్పటిదాకా వేచి చూడడం ఎందుకు, ఇప్పటి నుంచే మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఇదొక ముఖ్యమైన కారణం కింద మనం చెప్పుకోవచ్చు. మూడోది వచ్చేసి మీరు గమనిస్తే కనుక బాగా ఇది పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే చైనీస్ ఇన్వెస్టర్స్ అండి. చైనీస్ ఇన్వెస్టర్స్ ఇంతకుముందు మనకి రియల్ ఎస్టేట్ మీద కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ నుంచి మూవ్ అయిపోయి ప్రస్తుతానికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ జరుగుతుంది అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఇంకో కారణం కూడా మనం 4వ కారణంగా విశ్లేషించుకుంటే కనుక అతి ముఖ్యమైనది ఏంటంటే జియో పొలిటికల్ కండిషన్స్. ఈ యుద్ధ వాతావరణాలు కావచ్చు, లేకపోతే ట్రంప్ గారు మన మీద వేస్తున్న టారిఫ్ రేట్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అన్నది వదిలేసి ఎక్కడ పెట్టుబడితే మనకి సేఫ్గా ఉంటుంది, ఎక్కడైతే మనకి రిస్క్ తక్కువగా ఉంటుంది అంటే ఎవరికైనా కానీ కనిపించే ఒకే ఒక ఆల్టర్నేటివ్ అంటే బంగారం. దాంతో ప్రస్తుతానికి అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీంతో మనకి బంగారం మీద డిమాండ్ బాగా పెరిగింది, సప్లై దానికి తగ్గట్టుగా పెరగటం లేదు కాబట్టి ధరలు మనకి ఈ విధంగా పెరుగుతున్నాయి. ఓకే సార్. బ్రహ్మచారి గారు, ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర చూస్తే ఇప్పటికే 1,13,000 దాటేసింది. ఇది ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? పసిడి ధరల పెరుగుదలకు ఇది ఒక తాత్కాలిక సంకేతమా లేకపోతే దీర్ఘకాల జోరుకు ఒక సూచనగా భావించవచ్చా? ఓకే, నిజానికి ఇది తాత్కాలికం కాదండి. పెరుగుదల ఇది దీర్ఘకాలిక ట్రెండ్ లో భాగంగా పెరుగుతున్న ట్రెండ్ మాత్రమే. గత 17 రోజులుగా చూస్తే మనకి 11,000 పైన పెరిగింది. దాదాపు పర్సంటేజ్ వైజ్ గెయిన్ చూస్తే 11.31% పెరిగింది. ఇది మామూలుగా ఏంటంటే ఎనీ ట్రెండ్ లో బేసిక్ గా ఒక ట్రెండ్ ఒక అప్ మూవ్ లో ఏమవుతుందంటే ప్రతి 8 లేదా 13 రోజులకు మించి పెరగకుండా ఉంటుంది. నిజానికి మనము చూస్తే కనుక మనకి దాదాపుగా లాస్ట్ ఆగస్ట్ 20 నుంచి మొదలైన ట్రెండ్ కాస్త వెనస్డే రోజు నుంచి మొదలైన ట్రెండ్ కాస్త అది 13 రోజులకు పైగా పెరిగింది. ఇది చాలా సుదీర్ఘమైన అప్ సైడ్ మూవ్ అనమాట. సో నార్మల్ గా ఏంటంటే ఒక అప్ మూవ్ వచ్చినప్పుడు 13 రోజులకు మించి పెరగకూడదు, కానీ ఈసారి పెరుగుతూ వస్తుంది కనుక అది ఒక దీర్ఘకాలిక ట్రెండ్, చాలా స్ట్రాంగ్ బయింగ్ డిమాండ్ ఉండడం కారణంగా పెరుగుతుంది. అయితే ఒక మధ్యలో ఈ జిప్ వచ్చినా సరే, ఎన్ని స్వింగ్ లో ఒక డిప్ వస్తే కనుక దాదాపు అంతకుముందు ఉన్న మూవ్ లో ఒక 30% లేదా 23.6% రీట్రేస్మెంట్ అంటాం. అలా వస్తే కనుక ఇప్పుడున్న ప్రైస్ నుంచి దాదాపు ఒక 4-5 వేల రూపాయల మేర తగ్గే అవకాశం ఉంది. కాకపోతే అది టెంపరీ. ఆ టెంపరీ డిక్లైన్ లో మనం అక్యుములేట్ చేసుకోవాలి.
అలా ఆ తర్వాత మళ్ళీ మనకి మిడ్ నవంబర్ నాటికి, అంటే ఇంకా దీపావళి తర్వాత మరొక 4 రోజుల పాటు పెరుగుతూ ఉంటుంది. అప్పటికి మనకి మిడ్ నవంబర్ కి 1,18,000 అవుతుందని ఒక ఎస్టిమేషన్ ఇప్పటికీ ఫోర్కాస్టింగ్. అలాగే గత 15 రోజులుగా చూస్తే, అంటే 15 సంవత్సరాలుగా చూస్తే కనుక మనకి 12.16% CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చొప్పున మనకి గోల్డ్ రిటర్న్ ఇచ్చింది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఈ 1 year లో మనకి 26% గెయిన్ వచ్చింది. సో ఇది కనుక మనం అదే 12.16% గెయిన్ కనుక చూస్తే కనుక మనకి 2030 నాటికి 1,95,000 రూపాయలు నార్మల్ కండిషన్స్ లో జరుగుతుంటుంది. అంటే అంత ర్యాలీ ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనకి USD కానీ లేదా ఇతర కారణాల వల్ల ఇతర ఫండమెంటల్ రీజన్స్ లైక్ రిజర్వ్ డాలర్ రేటు, తర్వాత జియో పొలిటికల్ కండిషన్స్, తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ డిమాండ్స్ ఇవేవీ లేని కారణప్పుడు మనకి నార్మల్ గ్రోత్ జరిగితేనే మనకి 1,95,000 రూపాయలు నెక్స్ట్ 5 years లో జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడున్న కండిషన్స్ లో డాలర్ ప్రైస్ పెరిగినా సరే, లేదా ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని నెక్స్ట్ ఒక అంచనా ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో నెక్స్ట్ ఇయర్ కి దాదాపు 100 basis points మేర ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందని ఒక అంచనా. అవి మనకి 27 నాటికి ఒక ఫ్లాట్ అవుతాయి. సో 27 నాటి వరకు ఫ్లాట్ అయినప్పుడు ఈ 27 వరకు అంటే మరో 2 సంవత్సరాల పాటు గోల్డ్ అప్ ట్రెండ్ లోనే ఉంటుంది. ఈ అప్ ట్రెండ్ అనేది ఇంపల్సివ్ మూవ్ గా ఉంటుంది కనుక మనకి 2030 నాటికి ఒక అంచనా ఏంటంటే ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తర్వాత మరొక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇచ్చిన అంచనా ఏంటంటే 3,61,000 10 గ్రాములకి గోల్డ్ అవుతుందని. ఇప్పుడు 2030 నాటికి 2030 నుంచి 2034 మధ్యలో ఈ ప్రైస్ వస్తుంది. మోస్ట్ కన్జర్వేటివ్ రీజన్స్ లో కూడా 2,35,000 అనేది 2030 నాటికి చేరుకుంటుందని ఒక అంచనా. సో అందుకని గోల్డ్ పెరిగింది కదా ఇప్పుడు కొనలేము అనుకుంటే మనము లాంగ్ టర్మ్ వ్యూస్ తో నెక్స్ట్ 5 years లో మీకు చూస్తే కనుక నార్మల్ గా ఇంతకుముందు పాత కాలంలో ఏంటంటే ప్రతి 7 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి FD రిటర్న్స్ డబుల్ అయ్యేది. ఇప్పుడు గోల్డ్ కూడా అదే పరిస్థితి వస్తుంది. మీకు ప్రతి 6-7 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు కొన్న 1,15,000 యావరేజ్ ప్రైస్ తీసుకున్నా సరే మీకు నెక్స్ట్ 5 years లో 2030 నాటికి 2,30,000 అవుతుంది. సో ఆ అంచనా ప్రకారం అంటే ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ పాత హిస్టరీని బట్టి లాస్ట్ 15-20 years హిస్టరీని బట్టి చూస్తున్న ఇసుకదే. అలాగే గోల్డ్ ఎప్పుడు కూడా ట్రెండ్స్ లో ఉంటుంది. మీకు ప్రతి 10 సంవత్సరాలకి ఒక యాక్చువల్గా అప్ ట్రెండ్ ఎప్పుడు 10 సంవత్సరాల పాటు ఉంటుంది. 2030 వరకు చాలా గరిష్టంగా ఉండే అప్ ట్రెండ్ ఉంటుంది. ఆ 2030 ఎండ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ 2040 వరకు కొంత కన్సాలిడేషన్ జరిగి 2040 నుంచి మళ్ళీ ఒక అవుతుంది. మీకు లాస్ట్ 100 years ఆఫ్ హిస్టరీ గోల్డ్ లో చూస్తే కనుక మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు చాలా దాదాపు 30 సంవత్సరాల పాటు కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత సడన్ స్పాట్ అయిపోయి 2040 వరకు అంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చేంత వరకు చాలా ఫెరోషియస్ గా పెరిగింది. $19 కాస్త $350 అయింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక లంసమ్ గా ఒక 25% డిక్లైన్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 100% పెరిగింది. అంటే $250 నుంచి $250 డిక్లైన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ $1,900 పెరిగింది మనకి చూస్తే కనుక. ఓకే సార్. సో ఆ కండిషన్స్ పెట్టి చూస్తే కనుక దీర్ఘకాలంలో మనకి CAGR అట్లీస్ట్ 12-14% వేసుకుంటే కనుక మనకి అల్టిమేట్ గా మనకి నెక్స్ట్ 5 years లో డబుల్ అవుతుంది ఇప్పటి నుంచి. చెన్నప్ప గారు, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పులు అంటే టారిఫ్ వార్ కావచ్చు, లేకపోతే డాలర్ పెరుగుదల, ముడి చమురు ధరలు, దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు, ఇవన్నీ బంగారం ధరలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు మన ప్యానలిస్టులు చెప్పినట్లుగా ఈ టారిఫ్ విపరీతంగా పెంచడం కానీ, ఉండేటటువంటి జియో పొలిటికల్ వార్స్ కానీ, అది మీరు చూస్తున్నట్లయితే రష్యా యుక్రెయిన్ 2.5 సంవత్సరాల నుంచి కానీ, అదే ఇజ్రాయెల్ తర్వాత హమాస్, ఇలాంటి యుద్ధ వాతావరణం మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మన ఇండియా పాకిస్తాన్ కానీ, ఇంకా చూసుకున్నట్లయితే నైబర్ కంట్రీస్లో వేరే రకమైనటువంటి పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉండడం వలన ఖచ్చితంగా ఈ వలటాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే వలటాలిటీ ఉంటుందో అది ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా అది ఒక బంగారం వైపే చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్థిరమైనటువంటిది మనకు ఇప్పుడు
ఎప్పుడైతే యుద్ధ వాతావరణం పెరగడం జరుగుతుందో స్టాక్ మార్కెట్లో అన్ని విలువలను కూడా పడిపోవడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే డివిడెండ్స్ కానీ వాళ్ళకు వచ్చే ఈక్విటీ రిటర్న్స్ కానీ తగ్గిపోవడం జరుగుతుందో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడైతే తగ్గుముఖం పట్టడం జరుగుతుందో తక్షణమే ఇన్వెస్ట్ చేసే వ్యక్తులందరూ కూడా ఒక స్థిరమైనటువంటి వచ్చేటటువంటి ఆదాయాన్ని చూడడం జరుగుతుంది. ఆ ఆదాయము ఆల్టర్నేటివ్గా కనబడేటటువంటిది ఒక బంగారమే. మిగతా మా ప్యానలిస్టులు చెప్పినట్లుగా బంగారము ఖచ్చితంగా ఇది గరిష్టంగా పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ తగ్గడానికి చాలా కొన్ని కారణాలు ఉన్నవి. ఆ కారణాలను కానీ ఒకవేళ ప్రభుత్వాలు పాటిస్తే ఈ పెరుగుదలను కూడా మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అతి ముఖ్యంగా మనం పెరుగుదలను అరికట్టడానికి అంటే ఈ స్టాక్ మార్కెట్ని వచ్చేటటువంటి రిటర్న్స్ని మనం ఒకవేళ చూపించగలిగితే, స్టాక్ మార్కెట్ని స్టెబిలైజ్ చేయగలిగితే, ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే లక్షల కొనాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న 10,000, 500 నుంచి కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఉండేటటువంటి చిన్న పొదుపుదారులందరినీ కూడా ఒక బంగారం వైపే చూడకుండా చేస్తూ స్టాక్ మార్కెట్లో ఈరోజు ఉండేటటువంటిది వన్ డేలో కూడా 200% రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గోల్డ్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ మీరు కావాలంటే మీకు యుద్ధ వాతావరణం తగ్గాలి, తర్వాత ఈ టారిఫ్లన్నీ కూడా ఒక పరిమాణంగా అంటే నీకు ఒక సరళీకృతమైనటువంటి పన్ను విధానమై ఉండాలి, తర్వాత అంతర్గతం కూడా అల్లకల్లోలం ఉండకుండా ఉన్నట్లయితే దేశము స్టెబిలిటీగా ఉండి ఈ పొలిటికల్ స్టెబిలిటీ ఉండి ఎకానమిక్ స్టెబిలిటీగా ఉండి ఎకానమిక్ గ్రోత్గా ఉన్నట్లయితే ఇలాంటి పెరుగుతుండేటటువంటి ధోరణి కూడా కొంత మనము అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చూస్తున్న పరిణామాల్లో పట్టి చూస్తున్నట్లయితే ఇవి ఒక వివిధ దేశాల పైన ఆధారపడింది కనుక ఇది గరిష్టంగా పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది. మీరు చెప్పినట్లుగా అది యుద్ధ వాతావరణం కానీ, ఆర్థిక మాంద్యం కానీ, ఇన్ఫ్లేషన్స్ కానీ, తర్వాత ఉండేటటువంటి వర్తక పన్నుల విభాగం వల్ల కానీ ఇవి ఖచ్చితంగా ఈ బంగారం ధర పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి సార్. ప్రతాప్ గారు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే బంగారంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఏం చేయాలంటారు? లేకపోతే కుటుంబ అవసరాల కోసం, వివాహాలు, శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం కొనేవాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఒక విధంగా చూడాలంటే మనకి బంగారము ఒక 3 విధాలుగా జనరల్గా చూస్తారండి జనాలు. ఒకటి వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు, వివాహాలు, లేదా ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఈవెంట్ కోసం ఒకటి. రెండోది వచ్చేసి పిల్లలకి చదువులు కానీ, లేకపోతే రేపు పొద్దున వాళ్ళకి 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అది ఒక పెట్టుబడి, ఒక ఆదాయ వనరు కింద వచ్చేలాగా చూసేది ఒకటి. మూడోది వచ్చేసి ఇన్వెస్టర్స్, నార్మల్గా స్పెక్యులేషన్ చేసి ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒకటి. సో ఈ 3 విధాలుగా మనం చూసుకుంటే కనుక ఎవరైతే కనుక ఈ మొదటి రకం వాళ్ళు ఉంటారంటే పిల్లలకు వివాహం చేయాలి, లేదు ఇంకొక ఇంపార్టెంట్ అకేషన్కి మనకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జనరల్గా ఒక 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ హారిజన్ పెట్టుకోవచ్చండి. అంటే ఈ 1 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని చిన్న చిన్న మొత్తాల్లో అవసరం ఉంటే కనుక అవకాశం వరకు కొనుక్కొని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే మీకు ఈ మ్యారేజ్ పర్పస్కి దానికోసం లేదు ఫంక్షన్స్కి ఎవరైతే చేస్తారో వాళ్ళకి లిక్విడిటీ అవసరం ఉంటుంది. ఆ లిక్విడిటీ మీకు ఎప్పుడు వస్తుంది అంటే కనుక జనరల్గా వాళ్ళు ఎస్జీబీస్ అంటారు, అంటే సావరెన్ గవర్నమెంట్స్ బాండ్ కానీ అలాంటివి కొంటే లిక్విడిటీ ఎక్కువ ఉండదు వాటిల్లో, అవి ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు ఏంటంటే బంగారపు నాణ్యాలు కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ ఏవైతే లిక్విడ్ నేచర్లో ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదా ఎస్ఐపీస్ కొనుక్కోవడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆ పీరియడ్ వాళ్ళకి డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ లోపల వాళ్ళ అమౌంట్ని తీసుకొని గోల్డ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి రాబోయే 15 సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది, ఇలాంటి వాళ్ళకి రెండో కేటగిరీ కింద మనం చేస్తే కనుక వాళ్ళందరూ కూడా ఒక 10 to 15 ఇయర్స్ అంటే 10 నుంచి 15 సంవత్సరాల హారిజన్ పెట్టుకోవచ్చండి. అలాంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, లేకపోతే ఇట్లా లాంగ్ టర్మ్లో ఉండేవి ఏమన్నా విచ్ ఆర్ బేసికలీ నాట్ లిక్విడ్, అలాంటివి వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఈ పెరుగుదల ఏదైతే ఇప్పుడు మన ప్యానెల్లో వాళ్ళంతా చెప్తున్నామో మనము దీన్ని వాళ్ళు కొంతవరకు అవాయిడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మూడో కేటగిరీ వచ్చి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటున్నాము కాబట్టి వాళ్ళకి వాళ్ళ అవగాహన ఆల్రెడీ ఉంటుంది. కాకపోతే కొత్తగా ఎవరైతే మార్కెట్లో గోల్డ్ రైజ్ చూసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక మనం జాగ్రత్త పడమని చెప్పచ్చు. ఎందుకంటే గోల్డ్ ఓవరాల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో సపోజ్ ఒక 100 రూపాయలు ఉంది అంటే కనుక ఒక 10 నుంచి 15 రూపాయల వరకు వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ మార్కెట్లో పెట్టేటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ప్రాఫిట్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి నష్టపోయే అవకాశాలు ఎక్కువ, పెట్టుబడి పెడితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి టు స్టార్ట్ విత్ ఒక 10 to 15% ముందు బంగారంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని స్లోగా వాళ్ళ పెట్టుబడిని బట్టి లేకపోతే
వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని పెంచుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటేనండి, ఇప్పుడున్న బంగారము ఒక పర్చేజ్ అనేది ఒక క్రేజ్ లాగా నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంత భారీగా ధరలు పెరిగిపోవడంతో మామూలుగా మనకి పూర్వం రోజుల్లో ఏదైతే మనకు ఒక అకేషన్కో, ఒక వివాహానికో, ఒక సందర్భానికో ఉండే పర్చేజ్ మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుత వాళ్ళు అంతా ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని చేసి సేవింగ్స్ లేకపోతే ఇంకోటి కింద మార్చేస్తున్నారు. ఇందులో పాటు ట్రేడింగ్ ఒకటి ఎక్కువైపోయింది. ఎక్కడైతే మీకు ట్రేడింగ్ వస్తుందో అక్కడ మీకు లాభాపేక్ష ఎక్కువైపోతుంది. సో ఇవాళ 100 రూపాయలది రేపు మీరు 99 రూపాయలకి మీరు అమ్మలేరు. అలా అని మీరు 100 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళేమో కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఒక రకమైన స్టేల్మేట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైతే కనుక ఇన్వెస్ట్మెంట్లో ఉందో అలాంటి వాళ్ళైతే కనుక జనరల్గా ఒక 10 to 15% ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి స్లోగా దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. బ్రహ్మచారి గారు, ఇప్పుడు వచ్చే 6 నెలలు చూస్తే మన దేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూస్తే అన్ని పండగలు పర్వదినాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో బంగారం కొనబోయే వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఎలాంటి ప్లాన్ చేసుకోవాలంటారు? రైట్. వచ్చే 6 నెలలు అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండి. ఆల్మోస్ట్ ఏప్రిల్ మార్చ్ ఎండ్ వరకు చూస్తే కనుక JP Morgan వాళ్ళు ఒక అంచనా ఇచ్చారు. ఏంటంటే $4,000 పర్ ounce అని చెప్తున్నారు. సో ఆ లెక్కన మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొదటగా 1,18,000కి పోయిన తర్వాత కొంచెం కన్సల్టేట్ అయ్యి మళ్ళీ అగైన్ వచ్చే ర్యాలీలో మనకి 1,35,000 నుంచి 1,50,000 రూపాయల దాకా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అలాగే మరొకటి గోల్డ్మెన్ సాచ్ కూడా ఒక అంచనా వేసింది ఏంటంటే అది $5,000 అవుతుందండి. ఒకవేళ $5,000 అవుతే కనుక ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 రూపాయలు వెళ్లే అవకాశం ఉంది, అంటే వచ్చే 6 నెలల కాలంలో. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటంటే గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడాలి తప్ప ఒక ట్రెడిషనల్ కింద ఆభరణాల కింద చూసే అవకాశాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక గోల్డ్ ఆర్నమెంట్ డిమాండ్ అంటే కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోయింది. మన దగ్గర లాస్ట్ 1 year లో మనకి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 60% ఆఫ్ ది కన్జ్యూమర్ డిమాండ్ తగ్గింది. అలాగే లాస్ట్ 1 year లో 25% కన్జ్యూమర్ డిమాండ్ తగ్గింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే గత 3 నెలల కాలంలోనే దాదాపు 60% మేర కన్జ్యూమర్ డిమాండ్ తగ్గింది, అంటే ఆభరణాల డిమాండ్ తగ్గింది. ఈ ఫండ్స్ అంతా కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేయట్లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ETF లోను గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ETF మీరు చూస్తే కనుక గోల్డ్ బీస్ లో కనుక మీరు అది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ నార్మల్ గా మీకు ఇక్కడ మీరు వేలు పెట్టుకునే అవకాశం లేనప్పుడు మీరు ETF లో ఒక ETF వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 91 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అంటే 91 రూపాయలు మీ దగ్గర 100 రూపాయలు మీ దగ్గర ఉంటే ఒక ETF యూనిట్ కొనుక్కోవచ్చు. అలాగే మీరు రోజుకి ఒక యూనిట్ కొనుక్కున్నా సరే మీకు ఆటోమేటిక్ గా అవి పెరుగుతూ ఉంటాయి. లాస్ట్ 1 year లో మీరు గోల్డ్ మనకి ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇస్తే కనుక గోల్డ్ ETF మనకి 125% అంటే ఎక్కువగా రిటర్న్ ఇచ్చింది. సో గోల్డ్ ఫండ్స్ లో ఏంటంటే 90% ఆఫ్ ది ఫండ్స్ మొబిలైజ్ అయిన వాటిల్లో గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా 10% గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు సెక్యూర్ రిటర్న్స్ ఉంటుంది. మనం ఇంత మునుపు అనుకున్నట్టుగా మనకి 12% CAGR లేదా 14% CAGR అయినా కూడా ఎవ్రీ 5-6 years కి డబుల్ అవుతుంది. సో అందుకని మీరు పెళ్లిళ్ళకి మీరు కొనకుండా ఉండలేరు, ఎంతో కొంత కొనాల్సిందే. అలాంటప్పుడు మీకు నెక్స్ట్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 4 years లోనో 5 years లోనో మీరు అమ్మాయిల పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తున్నట్టయితే ఇప్పటి నుంచి SIP చేయండి. అప్పుడు మళ్ళీ వాటిని విత్డ్రా చేసి మళ్ళీ గోల్డ్ కొని గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గోల్డ్ డిమాండ్స్ లో 60% ఆఫ్ ది గోల్డ్ ఇండియా, చైనా నుంచి వస్తుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేస్తున్న డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే గోల్డ్ మైనింగ్ కంపెనీస్ స్టాక్స్ అలాగే గోల్డ్ మైనింగ్ కంపెనీస్ ETFs కూడా బాగా పెరిగాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే గోల్డ్ ఉత్పత్తి డిమాండ్ పెరిగినంతగా ఉత్పత్తి పెరగట్లేదు. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ ముఖ్యంగా చైనా, రష్యా, ఇండియా అండ్ బ్రెజిల్ ఇవి చాలా ఎక్కువగా కొంటున్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఇండియా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, బెర్నాంకే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక సెనేటర్ అడుగుతాడు, నిజంగానే మీరు గోల్డ్ ని మనీగా ఈక్వలెంట్ గా చూస్తున్నారా అని అడుగుతారు. అంటే గోల్డ్ మనీ ఈక్వలెంటా కాదా అన్న దాని క్వశ్చన్కి అతను 1 నిమిషం ఆలోచించి గోల్డ్ మనీ కాదు, కాకపోతే ఈక్వలెంట్ ఎందుకు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారన్నప్పుడు టు సేఫ్టీ, ట్రెడిషనల్ గా గత యుగాలుగా వస్తున్నట్టుగానే ఒక ట్రెడిషనల్ సేఫ్టీ రిస్క్ అవర్స్ ఇన్స్ట్రుమెంట్ కింద మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే గోల్డ్ తో పాటు నెక్స్ట్ 5 years లో సిల్వర్ ప్రైసింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం సిల్వర్ ఈజ్ నో మోర్ ఏ ఆర్నమెంటల్ కమోడిటీ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇండస్ట్రియల్ కమోడిటీ.
మనకి ఇప్పుడున్న ట్రెండ్స్ లో మనకి 60% ఆఫ్ ది డిమాండ్ కమ్స్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ చిప్ మేకింగ్, సోలార్ ప్యానల్ మేకింగ్, వాటి నుంచి వస్తుంది. అలాగే గోల్డ్ కూడా మనకి ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది. ఈ కారణంగా మనకి గోల్డ్ లేదా సిల్వర్ రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. అందులో సిల్వర్ ఇంకా అగ్రెసివ్ గా పెరుగుతుంటుంది. సిల్వర్ ప్రైసింగ్ లో మనకి 1,25,000 నుంచి 1,30,000 మధ్య ట్రేడ్ అవుతుంది. కాస్త మనకి నెక్స్ట్ 6 months లో మనకి సిల్వర్ వేగంగా పెరిగి 55,000 నుంచి 65,000 రూపాయల దాకా ఈ 6 నెలల కాలంలో పెరిగే ఉంది. అలాగే సిల్వర్ ఫండ్స్ కూడా వచ్చాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా వచ్చాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి చేయండి. లోయెస్ట్ అమౌంట్ మీరు ఇవాళ 1 గ్రాము పెట్టి మీరు ఒక చిన్న బారసాల లాంటి ఫంక్షన్లకి మీరు గిఫ్ట్ ఆర్టికల్ గా ఇవ్వాలన్నా కూడా గోల్డ్ కి మీరు కనీసం 12,000 పైన అవుతుంది. సో ఆ 12,000కి మీరు చాలా మంది జెడిసి ఇప్పుడు సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తున్నారు, లైక్ సిల్వర్ ప్లేట్స్, గ్లాసెస్, తర్వాత మిగతావి. సో సిల్వర్ విల్ గ్రో మచ్ ఫాస్టర్ దాన్ థింగ్స్. సో ఆల్టర్నేటివ్ వేస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ముఖ్యంగా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సరే సార్. చెన్నప్ప గారు, ఇప్పుడు ఇంతకుముందు ప్రతాప్ గారు మొదట్లోనే చెప్పారు, అలాగే బ్రహ్మచారి గారు కూడా ఇప్పుడు చెప్పారు, ఫెడరల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పి. ఎందుకు ఆ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి బ్యాంకులు? అంటే ఇది బంగారము అనేటటువంటిది స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క ప్రమాణము. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ కరెన్సీని అనేటువంటి సర్క్యులేషన్, అంటే కరెన్సీ సర్క్యులేషన్ ఆర్ కరెన్సీ క్రియేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఈ కరెన్సీ క్రియేషన్లో ప్రతి దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి దేశంలో కూడా చూసుకున్నట్లయితే, మన భారతదేశంలో చూసుకున్నట్లయితే జీడిపి గత సంవత్సరాలకు చూసుకున్న మనీ సర్క్యులేషన్కు, ఇప్పుడున్న మనీ సర్క్యులేషన్కు, అవసరాలకు, ప్రభుత్వ యొక్క అవసరాలకు మనకు చాలా కరెన్సీ అనేటటువంటిది అవసరం పడింది. దాని ఈక్వల్గా ఏవైతే ప్రభుత్వాలకు అవసరమైనటువంటి ధనాన్ని చేకూర్చాలి, అంటే మనీని చేకూర్చాలంటే దానికి ప్రపోర్షనేట్ స్టాండర్డ్ లిక్విడిటీ రేషియోస్ అనేటటువంటివి సెంట్రల్ బ్యాంక్స్, అంటే మన సెంట్రల్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు అమెరికన్స్ అయితే ఫెడరల్ బ్యాంక్స్ కానీ, ఇలాంటి బ్యాంక్స్ అనేటటువంటి ప్రపోర్షనేట్గా గోల్డ్ రిజర్వ్ను చూసుకొని ఈ కరెన్సీని వాళ్ళు ముద్రించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ అవసరాలకు కానీ, ప్రజల అవసరాలకు కానీ, లేక మనీ సర్క్యులేషన్స్ జరుగుతున్న సందర్భాలలో దానికి మ్యాచింగ్ కొరకు కంపల్సరిగా ఈ రిజర్వ్ బ్యాంక్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్స్ కానీ ప్రపోర్షనేట్గా గోల్డ్ ఉంచాలి. ఆ గోల్డ్ ఉంచాలనేటువంటి క్రమంలో పట్టినే అది చైనా కానీ, భారతదేశం కానీ, తర్వాత ఇతర ఏ దేశమైనా కూడా కానీ ఖచ్చితంగా తగినటువంటి గోల్డ్ రిజర్వ్స్ ఉంటేనే దానిపైననే వాళ్ళు కరెన్సీని ముద్రణ చేసి ఆర్థిక వ్యవస్థని మనము సమతుల్యంగా నడపడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉత్తనే కరెన్సీని ఒకవేళ ముద్రించుకుంటూ పోతే నీకు అసమతుల్యం వచ్చి మీకు ద్రవ్యోల్బణము, అన్ని రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభము, తర్వాత ఇవన్నీ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ప్రభుత్వాలు కానీ ఈ సరైన మోతాదు లోపలనే బంగారం ఉంచుకోవాలి. ఆ ఉంచుకునే క్రమం లోపలనే ఈ బ్యాంక్సే కొనడం వల్ల మళ్ళీ డిమాండ్ పెరగడం జరిగింది. ఎప్పుడైతే డిమాండ్ పెరగడం ఒకవైపు ఉన్నట్లయితే ప్రజలు కూడా ఇన్వెస్ట్మెంట్కు ఆల్టర్నేటివ్ లేదు, రియల్ ఎస్టేట్గా ఉండడం లేదు, తర్వాత స్టాక్ మార్కెట్ ఉండడం లేదు. మా ప్యానల్ చెప్పినట్టుగా ప్రజలు ఇప్పుడు సావరిన్ బాండ్స్ను కూడా ప్రభుత్వం మనకు తీసుకొని రావడం జరిగింది. అప్పుడు దినదినానికి బాండ్స్ను కూడా ఇష్యూ చేయడం జరిగింది విత్ ది అప్రూవల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవి ఇప్పుడు మళ్ళీ మన క్వార్టర్స్కు రావడం జరిగింది. అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ చూపించినా, మా ప్యానల్ చెప్పినట్లుగా సిల్వర్ చూపించినప్పుడు కూడా మేము చెప్తున్నట్లుగా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టండి. మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు ఒకవేళ చాలా అవకాశం ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు ఈరోజు 10 రూపాయలు ఉన్నది సాయంత్రం వరకు 200 రూపాయలు కావచ్చు. అది బంగారం కంటే కూడా మల్టీఫోల్డ్ కావడానికి. కానీ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా స్థిరత్వాన్ని తీసుకొని రావాలి. స్థిరత్వాన్ని తీసుకొని రావాలంటే ప్రభుత్వాలు స్థిరత్వంగా ఉండాలి. ప్రభుత్వాలు స్థిరత్వంగా ఉండాలంటే దేశాలకు, ఇతర దేశాలతో ఆర్థికపరమైనట్టు కానీ, వాణిజ్యపరమైనట్టు కానీ, విదేశీయపరమైనటువంటి కానీ, విదేశీ వర్తకం కానీ, లేక విదేశీ యుద్ధ పరిమాణాలు కానీ శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉండేటటువంటి డీమార్ట్లో కానీ, లేక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ పెట్టి ఈ విధంగా చూడడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలని మనము ఎప్పుడైతే డిమాండ్ తగ్గించుకోగలిగితేనే ఆ విధంగా ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాలు కూడా అంత మొత్తంలో రిజర్వ్ని ఉంచుకోకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్ ప్రతాప్ గారు, ఇప్పుడు గత 9 నెలల్లో చూస్తే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 37,000 వరకు పెరిగింది. ఈ ప్రభావం కొనుగోళ్ల మీద ఏమైనా పడిందా? కొంత జనం కొనడం తగ్గించారా, లేకపోతే యథావిధిగానే కొంటున్నారా? లేదండి, దీని ప్రభావం కొంచెం కొనుగోళ్ల మీద పడింది. మీరు గమనిస్తే కనుక జనవరి మార్చ్ పీరియడ్లో వచ్చేటప్పటికి దగ్గర
ఒక 15% కొనుగోళ్లు తగ్గాయి. అట్లాగే బిట్వీన్ ఏప్రిల్ అండ్ జూన్కి వచ్చేటప్పుడు కూడా దగ్గర ఒక 18% వరకు తగ్గాయి. ఇది మనం యాక్చువల్గా మీరు కొనుగోళ్లు అంటే 2 విధాలుగా చూడాలి. ఒకటి వచ్చేసి వాల్యూ బేస్డ్, ఇంకోటి వచ్చేసి వాల్యూమ్ బేస్డ్. వాల్యూమ్ బేస్డ్ ఏమో మీకు యాక్చువల్గా తగ్గింది, అదే మీకు చెప్పినట్టుగా 15% తర్వాత 18% కింద. కానీ వాల్యూ బేస్డ్గా పెరిగింది. ఎందుకంటే మీకు ధరలు పెరగడంతో ఆటోమేటిక్గా ఏదైతే బంగారం కొనడం తగ్గినా కూడా దానివల్ల వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో దాని వాల్యూ మాత్రం బాగా పెరిగింది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు బంగారం పెరిగిన ధరలు లాస్ట్ 9 monthsలో మీరు చెప్పినట్టుగా ఎంతైతే పెరిగిందో దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా రిటైల్ ఇన్వెస్టర్స్ మీద బాగా పడింది. ఎవరైతే వెళ్ళి చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కొంచెం ఆచితూచి కొనడానికి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంటున్నారో ఇదివరకు వాళ్ళు ఒక 10 గ్రాములు కొనేటుంటే ప్రస్తుతానికి 5 గ్రాములు మాత్రమే కొని వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకా కొంచెం తగ్గకపోతే తగ్గకపోతే అప్పుడు మనం కొనలేకపోతామా అని. సో ఈ వేచి చూసే ధోరణి వల్ల మీకు ఏమవుతుందంటే వాల్యూమ్స్ కొంచెం తగ్గుతున్నాయి. అట్లాగే మీకు ఈ ప్రైస్లో కొనాలి అంటే ఒక రకమైన ఒక సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఇవాళ రోజున మనం ఇంత భారీగా కొనేస్తే రేపు పొద్దున ఇది మళ్ళీ తగ్గిపోతే మనకు నష్టం వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన కూడా జనాల్లో బాగా వచ్చింది. కాబట్టి అందరూ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం కొనుగోళ్లు తగ్గించారని మనం చెప్పలేం, కానీ కొనే సామర్థ్యాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో కొనుక్కోకుండా కొంచెంగా కొనుక్కొని అయితే ప్రస్తుతానికి పెట్టుకుంటున్నారు. ఇది రాబోయే కాలంలో కొంతపాటు ఇలాగే ఉంటుందని కూడా మేము అంచనా వేస్తున్నాం. బ్రహ్మచారి గారు, మీరు ఇంతకుముందు కూడా అన్నారు బంగారాన్ని ఫిజికల్గా కొనడం కంటే డిజిటల్ గోల్డ్ అయితే సావరెన్ బాండ్స్ ఇలాంటి మార్గాలు ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పారు. ఇప్పుడు గోల్డ్ సిప్పులు కూడా వచ్చేసాయి. వీటన్నింటిలో ఏది బెటర్? ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతున్నారంటారు? రైట్. ఇప్పుడు ఒక రెండంటే, ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తున్నాము. ఎందుకంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ లో రీసెంట్ గా వచ్చిన క్రైసిస్ కారణంగా వాళ్ళ ప్రామిస్ చేసిన రిటర్న్స్ కూడా మనకి అనుకున్న లెవెల్స్ లో రాలేదు. సో సావరిన్ గోల్డ్ బాండ్స్ ని అవాయిడ్ చేయండి. అలాగే ఫిజికల్ గోల్డ్ లో కొన్ని రిస్క్స్ ఉన్నాయండి. ఇప్పటికే స్నాచింగ్ లాంటి అనేక ఉన్నాయి. సెక్యూరిటీ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం ఫర్ గోల్డ్. ఎందుకంటే ప్రైస్ పెరిగే కొద్దీ వాటి కాపాడుకోవడం కొంత ఇబ్బంది, ఇంట్లో పెట్టుకోవడం ఇబ్బంది. తర్వాత బ్యాంకులో లాకర్స్ లో మనకి వీటిలాట్ అదేమి ఫ్రీగా రాదు, వాటికి డబ్బులు పే చేయాల్సి వస్తుంది, ఇంకెక్కడో పెట్టాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ అనేది కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది ఫిజికల్ గోల్డ్ లో. అది ఇప్పటికి ఉన్న వాళ్ళు చాలా మంది అది ఫీల్ అవుతున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ గా కన్నా కూడా మనం చెప్పేది ఏంటంటే గోల్డ్ లో డిజిటల్ గోల్డ్ కొనమని. ఒకటి ETF ఒక మార్గము, మ్యూచువల్ ఫండ్స్ ఒక మార్గం. మనకి దాదాపు ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ లో మనకి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. LIC మ్యూచువల్ ఫండ్ లో, అలాగే ఆదిత్య బిర్లా, యాక్సిస్ గోల్డ్, SBI గోల్డ్, ఇలాగా అన్నింటిలోనూ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ 3 years లో 19.3 నుంచి 20.5% రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో అత్యధికంగా LIC మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ETF దాదాపు 20.51% రిటర్న్ ఇచ్చింది. అంటే మనకి గోల్డ్ పెరిగిన దానికన్నా కూడా ఎక్కువ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్. అంటే లాస్ట్ 3 years లోనే దాదాపు 80% గ్రోత్ వచ్చింది దాంట్లో. అంటే CAGR కనుక మనకి మనం యాడ్ చేస్తూ పోవాలి. సో ఎందుకని మిగతా మ్యూచువల్ ఫండ్స్ లో SIP చేసినట్టుగానే వీటిల్లో కూడా SIPలు చేయొచ్చు, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా. అలాగే మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మీకు ETF కొనండి. గోల్డ్ బీస్ ఉంటాయి, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో కొనుగోలు చేయండి. తర్వాత మీకు పెళ్లిళ్ళకి లేదా పేరెంటాలకి మీరు గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కొనాలంటే వీటిని అమ్మేసి మళ్ళీ వచ్చి అది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఫిజికల్ గోల్డ్ లాగే ఉంటుంది. 90% ఆఫ్ ది గోల్డ్ ప్రైస్ మనకి మ్యాచ్ అవుతుంది. అంటే బయట మార్కెట్ లో దొరుకుతున్న గోల్డ్ ప్రైస్ కి ఈ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న లేదా మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ప్రైస్ కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గా ఉంటుంది. సో అందుకని మీరు సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు లంసమ్ గా మీరు గోల్డ్ కొనలేనప్పుడు, ఆభరణాలు కొనలేనప్పుడు మీరు ఈ రూట్ లో రండి. మీరు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు SIP రూపంలో. కానీ మీ దగ్గర లంసమ్ ఉన్నా సరే మీకు 20% ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ వస్తున్నప్పుడు, మినిమం 19% లాస్ట్ 3 years అన్నప్పుడు మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ లంసమ్ చేయొచ్చు, SIP చేయొచ్చు. అలాగే మీకు ఇంకొక పాసిబిలిటీ ఉంటుంది. మనకి చాలా వరకు మనకి మిగతా అసెట్ క్లాసెస్ లో ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తున్నప్పుడు కొంత సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ లేదా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ లో కూడా చేస్తారు. వాటిలో ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి వస్తున్న రిటర్న్స్ ని వేరే ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేయడం. సో అలా ప్లాన్ చేసుకున్నా సరే మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బెటర్ రిటర్న్ అవుతుంది. అంటే సపోజ్ ఇప్పటికే మీరు ఒక బ్యాంక్ లో మీరు లంసమ్ అమౌంట్ పెట్టి దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్టయితే ఆ ఇంట్రెస్ట్ లో కొంత భాగాన్ని SIP రూపంలో మీరు గోల్డ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మార్గాలు. అంటే వేరియస్, అంటే మనకి ఇన్వెస్ట్ చేయాలన్న ఒక
మార్గం మన మనసులో ఉంటే కనుక దానికి అనేక మార్గాలు మనకి కనపడుతున్నాయి. డిజిటల్ గోల్డ్ కరెంట్ కండిషన్స్ లో ముఖ్యంగా సెక్యూరిటీ అనేది చాలా రిస్కీగా ఉంది కనుక, అంటే జ్యువెలరీ ఆభరణాలు ఇవాళ మీరు మెడ నిండా గోల్డ్ లో గొలుసులు వేసుకొని మనం మార్కెట్లోకి బజార్లోకి వెళ్లే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. మార్కెట్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎప్పటికో పేరెంటాలకు వేసుకోవడం తప్ప మామూలు నార్మల్ కండిషన్స్ లో మనకి ఆ రిస్క్ కండిషన్స్ లో మనము గోల్డ్ ని ఆభరణాల్లో కొనడం అంత ఈజీ కాదు. అందుకని డిజిటల్ గోల్డ్ లోకి వెళ్ళండి. మీరు నిజంగా పేరెంటాలకి పెళ్లిళ్ళకి మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నప్పుడు ఇవి అమ్మేసి దాంట్లో పెట్టండి. రెండోది ఏంటంటే మార్కెట్ లో ఇంకొక అంచనా ఏంటంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే బంగారం పెరుగుతున్నప్పుడు ఒక రకమైన ఆతృతతో కూడిన సెల్లింగ్ ప్రెషర్ వస్తుందని ఒక అంచనా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడో 40,000 కోవిడ్ లెవెల్స్ లో, కోవిడ్ టైంలో మనకి 25,000 30,000 కన్నా దిగువన ఉన్న గోల్డ్ కొన్నవాళ్ళు ఇవాళ ₹1,00,000 పైన వచ్చిందంటే అమ్ముకునే పాసిబిలిటీ ఉందని ఒక అంచనా. అలాగే గోల్డ్ రీసైక్లింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు అనేది ఒక అంచనా ఉంది. సో అందుకని ఈ నేపథ్యంలో మీరు డిజిటల్ గోల్డ్కి వెళ్ళండి. డిజిటల్ గోల్డ్ లో మీరు ఎస్ఐపి రూపంలో చేయండి. చెన్నప్ప గారు, ఇప్పుడు బంగారానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రభావం ఎలా ఉంది? ఈ పన్నుల తగ్గింపు కావచ్చు, పెంపు కావచ్చు, ఇట్లాంటి విషయాల ప్రభావం ఏ విధంగా ఉంది? అతి ముఖ్యంగా మనము చూస్తున్నట్లయితే ఈ సెప్టెంబర్ 15 నుంచి కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది. అది భారీ మొత్తంలో 5% ఉన్నటువంటి నీకు 18 ఉన్నది, 28 ఉన్నది, దాన్ని కూడా అన్నిటి కూడా ఎసెన్షియల్ కమాడిటీ పైన కూడా 5% వరకు కూడా తగ్గించడం జరిగింది. కొన్నిటిపైన అయితే కూడా లూజ్డ్ ఐటమ్ పైన కూడా 0 జిఎస్టీని ఉంచడం జరిగింది. ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలకు మేలు చేస్తున్నప్పటికీ ఇది ఒకవేళ సామాన్య ప్రజలే ఒకవేళ గోల్డ్ను కొనాలి అనుకుంటే మాత్రం ఇది ఆర్థికంగా కొంత ఒడిదుడుకులను చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటే మీరు అంటున్నది ఒక దేశం లోపల చూసుకుంటే, ఒక దేశంలోనే చూసుకున్నట్లయితే ఈ దేశం యొక్క ఆర్థిక విధానం మనం ప్రత్యేకంగా భారతదేశం చూసుకున్నట్లయితే అతి మొత్తం మీద బాగా ఇంపోర్ట్ చేసుకుంటేటువంటి బంగారం ఏదంటే అది భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటున్నది. మనకు చూసుకున్నట్లయితే మైనింగ్లు చూసుకున్నట్లయితే ఓన్లీ కర్ణాటకలో ఉన్నాయి, దాని తర్వాత రాజస్థాన్లో, కొంత మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకు బంగారు మైన్స్ ఉన్నాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బంగారు మైనింగ్ లేవు. ఇవి చూసుకున్నట్లయితే మన దేశం లోపల చూసుకొని ఓన్లీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కనుక ఈ ఇంపోర్ట్ చేసుకునే సందర్భం లోపల ఆర్థికమైనటువంటి డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైతే వస్తుందో మనకు కరెంట్స్ రిజర్వ్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటి కూడా ఇంబ్యాలెన్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒడిదొడుకులు అనేటటువంటివి భారతదేశంలో ఖచ్చితంగా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే ఇలాంటి ప్రభుత్వ ప్రతిపాదనలు, పన్ను మినహాయింపులు కానీ, తర్వాత ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, తర్వాత కొంత జిఎస్టీని సమూలం చేయడానికి కొరకు జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసి వచ్చేటటువంటి ఇతర దేశాల వర్తక మాంద్యమాన్ని కూడా అరికట్టడానికి, మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ ప్రత్యేకంగా ద్రవ్యోల్బణం ఈ ఉండేటటువంటి వస్తువులలో కన్జ్యూమర్ అనేటువంటి వస్తువులలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం కొరకు ఈ భారతదేశం కూడా సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సరైన చర్యల్ని సరైన పద్ధతిలో ఒకవేళ ప్రజలకు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా ఇలాంటి ఒడిదుడుకులను కూడా భారతదేశం కూడా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతాప్ గారు, ఇప్పుడు బంగారం ధరలు ఇంత తక్కువ కాలంలోనే ఇంత భారీగా పెరగడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందా, లేకపోతే ఇప్పుడేమైనా ప్రత్యేకంగా ఈ విధంగా జరుగుతుందా? మనం ఒకసారి చరిత్ర తిరిగేస్తే కనుకండి, 1970 నుంచి 80 మధ్యలో ఎప్పుడైతే మొట్టమొదటిసారి దీన్ని మనం మోడర్న్ గోల్డ్ సిస్టమ్ అంటామో, యాక్చువల్గా ఈ మోడర్న్ గోల్డ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు గోల్డ్కి ఒక ఔన్స్ గోల్డ్ $35 కింద డిసైడ్ చేశారండి. ఆ $35 ఆ 10 సంవత్సరాల్లో యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ $850 అయింది. అంటే $35 $850 అయింది ఒక 10 సంవత్సరాల్లో. సో ఈ 10 సంవత్సరాలు ఎందుకు పెరిగింది? రకరకాల కారణాల వల్ల, ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేకపోతే డాలర్ వీక్గా ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ బి ద రీజన్స్, ఆ రోజుల్లో అంతగా పెరిగింది. కాబట్టి బంగారం ధర పెరగడము తగ్గడము ఇది ఒక సైకిల్లో నడుస్తూ ఉంటుందండి. సో 1970 నుంచి 80 దాకా ఎలా అయితే పెరిగిందో మీరు గమనిస్తే మళ్ళీ 2008 ఎప్పుడైతే మీకు ఏమంటారు మన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత కొంచెం అలాగే పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2019 నుంచి మీరు చూసుకుంటే కనుక ఎగ్జార్బిటెంట్గా రేటు పెరిగింది. ఇక్కడ నేను ఒక విషయం మీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నా. మీరు ఒక ప్రశ్న అడిగారు, బ్యాంక్స్ ఎందుకు ఇంతలా కొంటున్నాయి అని. దీనికి ఒక ముఖ్యమైన కారణం, బ్యాంక్స్ ఇంతలా కొనడం ఎందుకు, ఇంతలాగా జనాల్ని బాధ పెట్టడం ఎందుకు అన్నది మనం చూస్తే కనుక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పుడైతే రష్యా క్రీమియాని అనెక్స్ చేసిందో
అప్పుడు మొత్తం రష్యన్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. ఇంటర్నేషనల్గా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా రష్యన్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు. దాంతో వాళ్ళ దగ్గర ఉండే ఫారెక్స్ కానీ లేకపోతే వాళ్ళ ట్రేడింగ్ మీద కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కానీ వాళ్ళ మీద చాలా ప్రభావం చూపించింది. దీంతో అప్పట్లోనే వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఎవరి దగ్గర మనం పెట్టడం ఎందుకు, మనమే బంగారం మన దగ్గర దాచుకుంటే వీ నీ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఎల్స్, వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ కావక్కర్లేదు అని ఒక అవగాహన ఆ రోజుల్లో వచ్చింది. అప్పటి నుంచి కూడా మీరు గమనిస్తే రష్యా కానీ చైనా కానీ లేకపోతే ఇండియా కానీ లేదు సంపన్న దేశాలని పక్కన పెడితే మిగిలిన దేశాలన్నీ కూడా బంగారం కొనుగోలు ఎక్కువ చేశాయి. దాంతో ఏమవుతుందంటే మీకు వాళ్ళు కొనుక్కోవడం మొదలెట్టి బ్యాంకుల్లో దాచుకోవడం మొదలెట్టడం ధరల మీద దాని ప్రభావం మనకు కనపడుతుంది. ఈ రోజున మనం గమనించినా కూడా మీరు బ్రిక్స్ ఏదైతే ఉందో మనకి బ్రెజిల్ కానీ రష్యా కానీ ఇండియా కానీ చైనా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఈ దేశాలు లేకపోతే ఇంకో 40 దేశాలు బ్రిక్స్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రయింగ్ ఫర్ ఆల్టర్నేట్, అంటే డాలర్కి ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచిద్దాము అని. ఇది ఒక్క మాట మాత్రమే మార్కెట్లోకి వచ్చింది, దీని మీద ఇంకా ఎటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు. కానీ ఇమ్మీడియట్గా దాని ప్రభావం మీరు చూస్తే కనుక ప్రతి బ్యాంకు, ప్రతి దేశంలోని ఇంపార్టెంట్ బ్యాంకు కూడా బంగారాన్ని కొనుక్కొని పెట్టుకోవడం మొదలెట్టాయి. రేపు పొద్దున అందరూ కూడా అనుకునేది ఏంటి అంటే ఇంకా ఇది మిత్తంగా ఏం మనకి తేలలేదు, ఓన్లీ అదేమంటారు కదా ఒక రూమర్ లాగా మార్కెట్లోకి వచ్చింది అంటే ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిపి కూడా బంగారాన్ని మాత్రమే ఒక అండర్లయింగ్ అసెట్ కింద చేసి వాళ్ళ ఎక్స్చేంజ్ కరెన్సీ ఒకటి పెట్టుకుందాము ఇన్ ప్లేస్ ఆఫ్ డాలర్ అని. దాన్ని మామూలుగా మార్కెట్ టర్మ్స్లో డీడాలరైజేషన్ అంటారు. దీనివల్లే ట్రంప్కి కూడా చాలా ఇబ్బంది అనిపించి రష్యా మీద కానీ చైనా మీద కానీ ఇండియా మీద కానీ బ్రెజిల్ మీద కానీ అన్నిటి మీద కూడా ఒక రకమైన టారిఫ్ వార్ అనేది మొదలెట్టింది. సో ఈ ప్రమాదం ఉంది అని అతను ఆలోచించబట్టే ఈ టారిఫ్ వార్ అనేది పెట్టి ఈ ధరల్ని వాటిని బాగా పెంచేందుకు ఒక ప్రయత్నం జరుగుతోంది. అలాగే దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఒక డిఫెన్స్ మెకానిజం అనేది డాలర్కి ఆల్టర్నేట్గా పెట్టుకుందామని ఒక ఆలోచన అయితే ఉంది అని మనకు తెలిసింది విశేషం అయితే కనుక. సో ఇది ఇంతలాగా ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా 2-3 సార్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతాప్ గారు, అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే సిల్వర్ రేట్లు కూడా చాలా జోరుగా అనిపిస్తుంది, ఎందుకంటారు? సిల్వర్ ఒక విధంగా చెప్పాలంటే బంగారము తర్వాత వెండి అన్నదమ్ముల్లో అనుకోవచ్చండి మనం. సో ఎవరైతే బంగారం మీద పెట్టుబడి పెట్టలేరో వాళ్ళు కనీసం వెండి మీద పెట్టుబడి పెడదాం అనుకుంటారు. అయితే మనకి ఈ రీసెంట్ కాలంలో సిల్వర్ ఎందుకు ఇంతలాగా పెరిగింది అంటే సిల్వర్ ఇండస్ట్రియల్ యూటిలైజేషన్ బాగా పెరిగింది. ఇప్పుడు మనకు వస్తున్న సోలార్ ప్యానెల్స్ కానీ లేకపోతే బ్యాటరీస్లో కానీ సోలార్ బ్యాటరీస్లో కానీ ప్రతి దానిలోనూ సిల్వర్ చాలా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది. దాంతో ఇండస్ట్రీస్ కూడా సిల్వర్ని పర్చేస్ చేయడం బాగా పెంచేశాయి. ఆ డిమాండ్కి తగ్గట్టుగా మనకి ఇక్కడ సప్లై కానీ ప్రొడక్షన్ కానీ లేకపోవడంతో సిల్వర్ ఒకటి మనకి అందుబాటులో లేనంతగా పెరుగుతోంది. అది అంటారు కదా ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బంగారం ఎప్పుడైతే ధరలు పెరగడం బాగా వెళ్ళిపోయి అందుబాటులో లేకపోతే కనుక ఆటోమేటిక్గా ఒక మామూలు సగటు మనిషి బంగారం ప్లేస్లో వెండిని కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నాడు. దాంతో రెండు కూడా ప్యారలల్గా పెరుగుతున్నాయి. యాడెడ్ టు దిస్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ అవడంతో సిల్వర్ బంగారం కంటే కూడా అందనంత స్పీడ్గా పెరిగిపోతుంది. బ్రహ్మచారి గారు, చాలా కాలంగా ఏంటంటే మన ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే పెట్టుబడి సాధనంగా బంగారం చాలా మంచిది అని. అది ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే రిస్క్ ఏమైనా ఏర్పడుతుంది దానివల్ల? రిస్క్ అంటే ఏం లేదండి. రిస్క్ ఈజ్ వెరీ మినిమల్, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. 2 కారణాలు. ఒకటి, సెంట్రల్ బ్యాంక్సే మనకి గోల్డ్ ఒక సేఫ్ అసెట్ కింద మనం అక్యుములేట్ చేస్తున్నప్పుడు హ్యూమన్స్ అంటే మనలాంటి వాళ్ళు గోల్డ్ ని రిస్క్ అవర్స్ అసెట్ గా ట్రీట్ చేయడంలో అర్థం ఉంది. అలాగే రెండోది ఏంటంటే రిస్క్ ఎంత ఉంది అన్న ఒక ఉన్నది. సపోజ్ ఇవాళ మీరు కొన్నారనుకోండి, మాక్సిమం ఫాల్ గరిష్టంగా పడితే కనుక 5-8% కన్నా ఎక్కువ పడదు. అది ద వర్స్ట్ బేర్ కేస్ సినారియో. అది కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన ఒక అంచనా మాత్రమే. అది కూడా బేర్ కేస్ సినారియోలో ఇప్పుడున్న $3,400 కాస్త $2,900 లేదా $3,100 మధ్య పడుతుంది. కానీ ఓవరాల్ గా మనకి నెక్స్ట్ మనం ఇంతవరకు ప్రొజెక్ట్ చేసినట్టుగా మనకి 12.16% CAGR చొప్పున కనుక మనకి పెరిగితే కనుక హిస్టారికల్ రిటర్న్స్ అవి లాస్ట్ 15 years హిస్టారికల్ రిటర్న్స్ లో మనం చూస్తే కనుక CAGR అది మనకి నెక్స్ట్ 10 years లో మనకి మోర్ దెన్ 150% పెరిగే పాసిబిలిటీ ఉంది. అలాగే మనకి డాలర్ ప్రైస్ అంటే ఎప్పుడైతే రూపీ డిప్రిషియేట్ అవుతుందో డాలర్ అప్రిషియేట్ అవుతుందో, ఇప్పుడు $89 దాదాపు $89 వరకు వచ్చింది. అది కాస్త డాలర్ పెరగడం అలాగే ఈ కరెన్సీ పర్ ఔన్స్ రావట్టు పెరగడం కారణంగా మనకి పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు 2030 నాటికి 2,65,000 నుంచి 3,60,000 మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు పాసిబిలిటీ ఉంది. అది పర్ ఔన్స్, అది మన డాలర్ ప్లస్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా అప్పటికి స్టెబిలైజ్ అవుతాయి. అప్పటికి ఒక లోయర్ బ్యాండ్ వస్తుంది. ఇప్పటికి రేపు 16-17 తారీఖుల్లో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అవుతుంది.
మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ ఒక 25 బేసిస్ పాయింట్ల మేర ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందండి. సర్ప్రైజింగ్ గా 0.5% తగ్గించినా కూడా అది మిగతా అసెట్ క్లాసెస్ కి అదొక అంటే పర్టికులర్ గా గోల్డ్ కి అదొక బుల్లి సంకేతంగా మనం భావించాలి. అలాగే మనకి రిస్క్ అవర్స్, మీరు ఇంతకుముందు అన్నారు రిస్క్ అనేది లేదు. ఎందుకంటే మనము ఒక ట్రెడిషనల్ గా ఆలోచించినప్పుడు కూడా మొదటి నుంచి తరతరాలుగా వస్తున్న వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి గోల్డ్ కొనాలంటే అమ్ముకునేది ఏం లేదు. అది మనకి ఆ డబ్బు అవసరమైనప్పుడు దాన్ని బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ మన అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ గోల్డ్ వెనక్కి తెచ్చుకోవడం తప్ప గోల్డ్ అమ్మి మనం వేరే చేస్తాం. అత్యవసర పరిస్థితుల్లోనే గోల్డ్ మనకి ఒక అమ్ముకోవడం అనేది జరిగింది తప్ప వేరే రకంగా లేదు. తర్వాత గోల్డ్ మనం ఒక రీకాస్టింగ్ కింద కూడా, అంటే ఉన్న ఆభరణాలు అవుట్ ఫ్యాషన్ అయిపోతే కనుక కొత్త ఫ్యాషన్ వాటికి తీసుకుపోయి మనం తీసుకోవడం తప్ప మిగతా కారణాల కారణంగా గోల్డ్ అమ్ముకోవడం అనేది లేదు. సో అందుకని గోల్డ్ రిస్క్ అవర్స్, మీరు అక్యుములేట్ చేస్తూ పోతున్న కొద్దీ ఇది అంటే ఉదాహరణకి ఇంతకుముందు మనం వేరే అసెట్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈక్విటీస్ అంటే షేర్లలో మనకి మీరు 10 years టైం ఫ్రేమ్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ 14.4% CAGR వస్తుంది. అలాగే గోల్డ్ లో కూడా 12.4 నుంచి 12.16 నుంచి 14.4% రిటర్న్ వస్తుంది. రియల్ ఎస్టేట్ లో కూడా స్లంప్ ఉంటుంది, దాంట్లో లిక్విడిటీ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ట్రాన్సాక్షన్ రిస్క్స్ ఉంటాయి. ఆ కారణంగా గోల్డ్ లో రిస్క్ అనేది మిగతా అసెట్ క్లాసెస్ తో పోల్చుకుంటే కనుక గోల్డ్ అనేది చాలా తక్కువ. ఇంతకుముందు మనం మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనకున్న 10-12 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లలో, గోల్డ్ స్కీమ్స్ లలో అన్ని కూడా 19.1% మేర CAGR రిటర్న్స్ ఇచ్చాయి. అందులో అత్యధికంగా 20.56% రిటర్న్ ఇచ్చింది. మిగతా ఏ అసెట్ క్లాస్ కూడా అంత రిటర్న్స్ లాస్ట్ 3 years ఇవ్వలేదు. సో నెక్స్ట్ 5 years కూడా గోల్డ్ బులిష్ గా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు ఏమి అధికంగా కాదు. మీకు గోల్డ్ ఫిజికల్ గా 10 grams కొనుక్కోలేకపోతే, ఫిజికల్ గా కొనుక్కోలేకపోతే డిజిటల్ ETFs కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ అక్యుములేట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మాదిరిగా ఇన్వెస్ట్ చేయండి. సరే సార్, చెన్నప్ప గారు, ఇప్పుడు అసలు పెరుగుతున్నటువంటి బంగారం ధరలు ఏవైతే ఉన్నాయో అవి భారత ఆర్థిక పరిస్థితి మంచికేనా, లేకపోతే ఏమైనా ఛాలెంజెస్ విసురుతాయి అంటారా? అంటే కొంత ఛాలెంజెస్ అనేటటువంటి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ చాలా దృఢమైనది కనుక ఇలాంటి చిన్న చిన్న ఒడిదొడుకులని ఎదుర్కోవడానికి సమస్తంగానే ఉంది. మన ప్యానలిస్టులు చెప్పినట్లుగా ఈ బంగారం ఎవరైతే అధిక డబ్బు ఉంటుందో లేదా ఎక్సెస్ మనీ ఉండడం జరుగుతుందో వాళ్ళు మాత్రమే కొనడం జరుగుతుంది కనుక సాధారణమైన ప్రజలు, భారతదేశ ప్రజల యొక్క జనాభా తీసుకున్నట్లయితే మెజారిటీ ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులే కనుక ఈ మధ్యతరగతి కుటుంబాలపైన అత్యధికమైనటువంటి భారం అనేటటువంటి పడకపోవచ్చు. కాకపోతే దాని కొరకే మనకి ఈ మధ్యన పన్నుల మినహాయింపు, ద్రవ్యోల్బణాన్ని కూడా మనం నియంత్రణ చేసుకోవడము, తర్వాత పరపతిని కూడా నియంత్రణ చేసుకోవడము, తగినంత నిల్వలని ఉంచుకోవడము, ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా నేను ఇంతకుముందే చెప్పినట్లుగా డెఫినెట్గా మనము భారతదేశం అనేటటువంటిది రష్యా నుంచి అతి మొత్తంలో, చైనా నుంచి అతి మొత్తం లోపల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లయితే మనము వాళ్ళ దేశ కరెన్సీ లోపట్లే, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ద్వారా వాళ్ళ దేశ కరెన్సీ లోపలే మనము డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కనుక మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేటటువంటి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడైతే తక్కువగా ఉండడం జరుగుతుందో మళ్ళీ అది ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ నీకు ఎక్స్పోర్ట్స్కు, పర్టికులర్లీ నాట్ ఇంపోర్ట్స్కు, ఎక్స్పోర్ట్స్కు కొంత ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా మళ్ళీ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా అమెరికా ఎక్స్పోర్ట్స్ పైన కూడా 100% టారిఫ్ విధించడం అని కానీ, ఇలాంటి గోల్డ్ విపరీతంగా పెరగడం వల్ల ఎక్స్పోర్ట్స్ పైన కూడా మనకు ఉండేటటువంటి నిల్వలలో కూడా ఒడిదొడుకులు ఉండడం వల్ల ఈ కొంత పారిశ్రామిక వ్యవస్థ పైన తప్పకుండా దీని ప్రభావం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. కానీ మధ్యతరగతి వాళ్ళపైన ఇది ఎక్కువ మొత్తంలో ప్రభావాన్ని చూపకపోదు. అదేవిధంగా నేను అనుకుంటున్న సందర్భాలు ఏదైతే అందరూ చెప్పినటువంటి విధంగానే ప్రజలు ఏకమొత్తంలో కొనకుండా వాళ్ళు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఈరోజు నీ దగ్గర 9,000 ఉన్నట్లు ఒక యూనిట్ని సావరిన్ బాండ్ల లోపల డిజిటల్ గోల్డ్ బాండ్లో కానీ వివిధ రకమైనటువంటి మ్యూచువల్ ఫండ్, LIC మ్యూచువల్ ఫండ్లో కానీ, SBI మ్యూచువల్ ఫండ్ 1 యూనిట్లో కానీ ఈ విధంగా కొనుగోలు చేసుకుని అక్యుములేట్ చేసుకున్నట్లయితే ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తగినంత నిధులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాధారణమైన ప్రజలు కూడా ఒక భద్రతా భావంతో, ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 9,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక తులానికి, ఒక గ్రాముకు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత అమ్మినా కూడా మీకు ఖచ్చితంగా ఆ రోజున ఉన్నటువంటి రేట్లో కూడా ఒక 70 నుంచి 80% వరకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు కూడా ఏదో ఆధార పడకుండా
ఒకవేళ బంగారాన్ని కొనాలనుకుంటే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఆల్టర్నేటివ్గా వెళ్ళి తర్వాత లోహాలకే వెళ్ళి ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళి సరే, ఎక్కువ బంగారాన్ని ఓకే. కొనుక్కోవాలని అవసరాల కొద్దీ మ్యారేజెస్ ఉన్నట్టయితే అవసరాల కొద్దీ తీసుకున్నట్టయితే పెద్దగా భారతదేశం పైన కానీ ఇతర దేశాలపైన కానీ ఆర్థికంగా ప్రభావం చూపకపోవచ్చు. థ్యాంక్ యూ చెన్నప్ప గారు, థ్యాంక్ యూ ప్రతాప్ గారు, అలా థ్యాంక్ యూ బ్రహ్మచారి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.